కోటి జన్మల ఫలం పొందాలి అంటే కార్తీక మాసంలో శివయ్యను విష్ణుమూర్తిని ప్రార్థించాలి. కోటి యజ్ఞ ఫలాలు అందుకునేందుకు ఒక చిన్నపాటి కార్తీక మాసం చాలు. చిన్న కార్తీక మాసం ఇంతటి మహిమాన్వితమైనటువంటి మహిమలను కలిగి ఉందంటే ఎంతటి అదృష్టం ఉంటేనో ఆ విషయం తెలుస్తుంది. కార్తీక మాసంలో శివ దీక్షను తీసుకున్నవారు గిద్దలూరు పట్టణంలో నందీశ్వరునికి అభిషేకం చేసి ఆ పుణ్యఫలాన్ని పొందే ప్రయత్నం చేశారు. శివయ్య అనుగ్రహం పొందేందుకు నందీశ్వరునికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసం పూర్తవుతున్న నేపథ్యంలో శివయ్య అనుగ్రహాన్ని పొందాలి అంటే నందీశ్వరునికి అభిషేకం చేయాల్సి ఉంది. నందీశ్వరుడికి అభిషేకం చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నందీశ్వరునికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి పంచామృత అభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. పంచామృత అభిషేకాన్ని చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో స్వాములు, దీక్షదారులు పలువురు హాజరయ్యారు. నందీశ్వరునికి ప్రబద గరాధిపతుడైనటువంటి నందీశ్వరునికి అభిషేకం చేసి స్వామివారిని దర్శించుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నందీశ్వరునికి అభిషేకం చేసి అలంకరణ చేసి ఆ యొక్క నందీశ్వరుని అనుగ్రహాన్ని కృపాత్రులు అయ్యేందుకు ప్రయత్నం చేశారు శివదీక్షాపులు. నందీశ్వరుని అనుగ్రహం అందరికీ లభించాలని దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అమావాస్య రోజు నందీశ్వర అభిషేక కార్యక్రమాన్ని మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. వీక్షించి ధరించండి. ఓం నమః శివాయ. చోళ మీద కడిగేసేసి నీట్గా అందులో ఉండకుండా సాయంత్రం వెళ్తారా? బొట్టు చిక్కగా పై లైన్ మొత్తం కింద లైన్ పెడుతున్నాను. నెలలో కట్టాలా? శనగలు పెద్దగా చిన్నగా నాటుగా పెద్ద ఎర్రశనగలు ఎర్రయ్య అన్నయ్య ఓం నమః శివాయ.